రెండో దశలోని రాసిన పత్రిక 2:14 వీరిలాగున రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. వాక్య భాగాన్ని గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారంట పిలుస్తున్నారంట. ఎట్లాగంటే ఆయన వాక్యం ద్వారా పిలుస్తున్నాడంట. కొన్ని సందర్భాల్లో మంచి విషయాన్ని మంచి పని పిలిస్తే ఎవరు రారంట. కొన్ని సందర్భాల్లో నా బంధువులు నన్ను పిలవలేదు, నా స్నేహితులు నన్ను పిలవలేదు, కనీసం వెళ్తా కూడా నన్ను పలకరించలేదు, నా దగ్గరికి వాళ్ళు రాలేదు, అందరితో మాట్లాడుతున్నారు ఫోన్లో, నాతో మాట్లాడట్లేదు అని కొంతమంది మీద మనం అలుగుతూ ఉంటాం. వాళ్ళు మాట్లాడినంత మాత్రాన మనకేం ఒరిగేదే ఉండదులే, కానీ అసలు నీతో ఎవరు మాట్లాడాలి అని ఆశిస్తుంది. మాట్లాడాల్సిన వ్యక్తి మనతో మాట్లాడాలి. మనకు ఒక అనారోగ్యం వచ్చింది, ఒక డాక్టర్ గారు మన అనారోగ్యాన్ని చెక్ చేసి అమ్మ పలానా మెడిసిన్ వాడితే తొందరగా నయమేద్ది అంటాడు. ఇళ్లలో చెప్పే మాటలు కాదు, మనకు డాక్టర్ చెప్పాలి మన అనారోగ్యం గురించి. ఒక మెకానిక్ చెప్పాలి ఒక బైక్ గురించి, ఈ బైక్కి ఈ ప్రాబ్లం ఉందని. మన వాళ్ళు చెప్తే అది ప్రయోజనం ఉండదు. అలానే నీ హృదయాన్ని పరిశోధించే దేవుడు, నీ హృదయానికి గాయాలకి మందు కట్టే దేవుడు నీతో మాట్లాడితే నీకు మేలు జరిగిద్ది. ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నీకు మేలు చేస్తాను, ఆరోగ్యం ఇస్తాను, దీవెనిస్తాను, ఆశీర్వాదకరంగా నిన్ను నీ కుటుంబాన్ని ఉంచుతానని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, నువ్వు మాతో మాట్లాడేది ఏముందిలయ్యా, నా బంధువులు, నా స్నేహితులు, నా వాళ్ళు నాతో మాట్లాడితే సాలే అనుకుంటున్నాం. అందుకని మన ఆత్మీయమైన జీవితంలో మనకి ఎటువంటి నెమ్మది కలగట్ల. ఈరోజు మనతో ప్రేమగానే మాట్లాడుతున్నాడు, రేపు శత్రుత్వం పెట్టుకుంటున్నారు. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, ఆఫ్కోర్స్ ఎవరైనా కావచ్చు. వాక్యం ఏం చెబుతుందంటే, నీతో దేవుడు మాట్లాడితే మంచిది. ఆయన మాట్లాడితే నీకేమేమి ఆశీర్వాదాలు కలుగుతాయో, నీకేమేమి మేలులు కలుగుతాయో, నువ్వు ఎలాగుంటే దేవుడు నీతో మాట్లాడతాడో అవన్నీ 1-2 విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తానండి. ఇక్కడ ఒక మాట ఉంది, సూచక క్రియలను మహాత్మ్యమైన కార్యములను అని రాయబడింది. అంటే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడని నువ్వు నమ్మాలి ఫస్ట్. ఈ మెడిసిన్ వాడితే తగ్గట్లేదని ట్యాబ్లెట్ల మీద అలగటం కానీ, డాక్టర్ల మీద అలగటం కానీ చేయం మనం. ఎందుకంటే ఇంకో మెడిసిన్ వాడితే తగ్గిద్దేమో అనుకుంటాం. అలానే దేవుడు ఒక విషయంలో నీకు మేలు చేయలేదని నువ్వు అనుకుని, ఇక దేవుడే నాకేం మేలు చేయడని పూర్తిగా డిక్లేర్ అవ్వకూడదు. ఆయన మేలు చేసే దేవుడు. కానీ నువ్వు నీ మనసులో నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మహాత్మ్యమైన కార్యములు జరిగిస్తాడు. ఆనాడు బైబిల్లో మోషే కాలంలో కూడా ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయ చేస్తాడని నమ్మాడు. అందుకని ఆయన ఒక్క నమ్మకం వలన 40 లక్షల మంది ప్రజలు ఎర్ర సముద్రంలో మార్గంలో నుంచి నడుచుకుంటూ అవతలికి వెళ్ళిపోయారు. ఎందుకు వాళ్ళు 40 లక్షల మంది కాపాడబడ్డారంటే, వాళ్ళలో మెయిన్ ఇంపార్టెంట్ వ్యక్తి మోషే ఉన్నాడు. నీ కుటుంబంలో అందరూ భయపడుతున్నారు, కానీ నువ్వు ఒక్కదానివి ధైర్యంగా ఉంటే బాగుంటుంది. నీ ఒక్కడివి ధైర్యంగా ఉంటే బాగుంటుంది. దేవుడు చేస్తాడు మన పట్ల కార్యమని నువ్వు ధైర్యపు మాటలు చెప్పాలి. దేవుడు సూచక క్రియలు జరిగిస్తాడు. కుంటివారు నడిపించాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు. మనం కొన్ని సాక్ష్యాలు వింటూ ఉంటాం. దేవుడు నా జీవితంలో ఈమెయిల్ చేశాడని కొన్ని వాక్యాలు మనం వింటూ ఉంటాం. సభల్లో మనం వింటూ ఉంటాం. వాళ్ళకి చేసిన దేవుడు మనకి ఎందుకు చేయడు? అయితే మనలో నమ్మకం లేదు. ముందు మనము ఆయన సూచక క్రియలు చేస్తాడని మనం నమ్మం. అందుకని మనకి ఏ మేలు జరగట్లేదు, ఎక్కడికెళ్ళి మనకి నష్టమే కలుగుతుంది. దేవుడు నీతో మాట్లాడాలి అనుకుంటే, దేవుడు మొదటగా నా పట్ల అద్భుతాలు జరిగిస్తాడని నమ్మినప్పుడు నీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయిన పెళ్లి కూడా జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఇల్లు కూడా కట్టబడిద్దండి.
ఎన్నో విషయాల్లో అనారోగ్యంతో కృంగిపోతున్న నీకు ఆయన స్వస్థత కలుగజేస్తాడండి. ఎప్పుడంటే ఆయన సూచక క్రియలు జరిగిస్తాడు అని. నీ కుటుంబంలో నీకు దేవుడు మాట్లాడాలనుకో. నీ లైఫ్లో ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా దేవుడు మాట్లాడితే చాలు. ఎందుకంటే ఆయన నీతో మాట్లాడితే ఇక ఏదైనా సరే, ఎంతటి వాళ్ళనైనా సరే ఆయన నీ కాళ్ళ కాడికి తీసుకొస్తాడు. మనుషుల దగ్గరికి మనము వెళ్ళి బ్రతిలాడుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దేవుడు నేను బ్రతిలాడుకుంటే, దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళగలిగితే, దేవుడు పిలిచినప్పుడు ఆయన మాటకు నువ్వు లోబడితే, తల్లిదండ్రులు అంటారు కదా, ఎవరై నువ్వు మా మాట అంటే బాగుపడతావురా అంటారు. తల్లిదండ్రుల మాట విన్న వాళ్ళు బాగుపడరు కదండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడైనా బిడ్డల క్షేమాన్ని కోరుకుంటూ ఉంటారు. అలానే భార్య భర్త క్షేమాన్ని కోరుకునేది. అలానే భర్త భార్య క్షేమాన్ని కోరుకుంటాడు, బిడ్డల క్షేమాన్ని కోరుకుంటాడు. ఇవన్నీ ఒక కుటుంబ బంధాలు, బాంధత్యం. ఇంతకన్నా ఎక్కువగా మనల్ని కాపాడే దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఈ రోజున దేవుడినితో మాట్లాడాలని నువ్వు ప్రార్థన చేసుకో. నీ కుటుంబంలో నువ్వు అద్భుతాలు చూస్తావండి. నీ కుటుంబంలో నువ్వు ఆశ్చర్యమైన కార్యాలు చూస్తారు. హృదయకాలమున ఎవరు నాతో మాట్లాడట్లేదు, ఎవరు నన్ను పలకరించట్లేదు, ఎవరు నా దగ్గర రావట్లేదు అని కుమిలిపోయేదానికన్నా యేసుక్రీస్తు ప్రభువారు నాతో మాట్లాడితే చాలు. కొన్నిసార్లు భార్య అన్నిద్దండి, పాపంలో కానీ తగాదలో కానీ, మీరెవ్వరు మాట్లాడబడి నా భర్త నాకుంటే చాలు అన్నిద్ది. కొన్నంత ధైర్యంగా మాట్లాడిద్ది ఆ మాట. కొన్నిసార్లు అంటారు పిల్లలు, మీరున్న లేకపోతే నాకు మా అమ్మ నాన్న ఉన్నారంటారు. అలాగ ఒకళ్ళు బేట్ చేసుకొని నిలబడగలిగితే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా మార్చబడిద్ది. ఉదయకాలం